హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధా సందన్ పికిల్స్, అమ్మ చేతి కమ్మని రుచులు. సో ఈ రాధా సందన్ పికిల్స్లో ఇవాళ అయితే మనము అద్భుతమైన వెజ్ పచ్చడి అయితే రెడీ చేయడం జరిగింది. ఆ పచ్చడి ఏంటో తెలుసా? మీ అందరికీ చాలా 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 ఇష్టమైనటువంటి పచ్చడి అదేనండి బాబు, అందరికీ చాలా ఇష్టమైనటువంటి పండు మిర్చి పచ్చడి అనమాట. చూసారా పండు మిర్చి ఎంత అందంగా రెడ్గా ఉన్నాయో, ఆ కలర్ చూసే కొద్దీ చూడాలనిపిస్తున్నంత అద్భుతంగా ఉన్నాయి కదా. సో ఆ పండు మిర్చిని అన్నీ తెచ్చి కడిగి ఆరబెట్టిన తర్వాత ముచ్చుకలు తీసి అందులో ఉన్నటువంటి మెత్తబడిన పండు మిర్చిని అంతటినీ కూడా సపరేట్ చేసేయడం జరిగిందండి. ఒకవేళ అలాంటి పండు మిర్చి కనుక మనకు ఇందులో ఒక్క పండు మిర్చి ఉన్నా కూడా పచ్చడి మొత్తం పాడైపోతుంది. అందుకని మొత్తాన్ని అన్నిటినీ సపరేట్ చేసి శుభ్రంగా తొక్కలు తీసి గింజలు తీసినటువంటి చింతపండుని అందులో వేసి నానబెట్టి 2-3 డేస్ తర్వాత అయితే మనం శుభ్రంగా తీసి రుబ్బి అందులో వెల్లుల్లిపాయలు అన్నీ కూడా వేసి అద్భుతమైన పండు మిర్చి పచ్చడి అయితే రెడీ చేయడం జరిగింది. 3 రోజులు అయిందండి ఈ పచ్చడిని ఇలా ఊరబెట్టి చింతపండు అది. సో చూసారు కదా వెల్లుల్లిపాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో వాటన్నిటినీ కూడా ఈ పండు మిర్చి పచ్చడిలో వేసి చాలా టేస్టీగా కమ్మగా ఉండేటటువంటి పచ్చడిని అయితే మనము రెడీ చేయడం జరిగింది. సో మీకెవరికైనా సరే ఈ పండుమిర్చి పచ్చడి కనుక ఇష్టమైతే ఈ పండుమిర్చి పచ్చడిని పెరుగన్నంలో తినని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది నేను అస్సలు నమ్మనండి. ఎందుకంటే పండుమిర్చి పచ్చడి పెరుగన్నంలో తినేవాళ్ళు బోల్డ్ అంతమంది, వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటి ఈ పండుమిర్చి పచ్చడిని తప్పకుండా మీకు కావాల్సిన వాళ్ళు వెంటనే మన స్క్రీన్పై కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి చాట్ ఆర్ వాట్సాప్ చేసి మనకు ఆర్డర్ అయితే బుక్ చేసేసుకోండి. మళ్ళీ అయిపోయిందంటే నేను ఏం చేయలేనండో, మళ్ళీ పెట్టడానికి మళ్ళీ మనకు అంత అద్భుతమైన పండుమిర్చి దొరకాలంటే టైం తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే మన దగ్గర పండుమిర్చి రెడీగా ఉంది. కావాల్సిన వారు వెంటనే ఆర్డర్ చేసి మీరు ఆ టేస్ట్ని ఎంజాయ్ చేసి ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేసేయండి. మన ఛానల్లోకి అయితే వచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కేశారంటే మనం చేసినటువంటి కొత్త రెసిపీస్ అన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన దగ్గర కొత్తగా రెడీ అయిన పచ్చళ్ళన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వచ్చి మీరు వెంటనే బుక్ చేసుకొని ఆ పచ్చళ్ళ టేస్ట్ని ఎంజాయ్ చేయడానికైతే ఉంటుందన్నమాట. సో అందుకనే తప్పకుండా మీరు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.